హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనము ఈజీగా దొండకాయ ఫ్రై హెల్తీగా చేసుకుందాం, ఆనియన్స్ లేకుండా. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని ముందుగా పోపు దినుసులు వేసుకుందాము. ఫ్రై అయ్యాక ఇప్పుడు మనము సన్నగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ కడాయి మీద మూత పెట్టి దాంట్లో నీళ్లు పోయాలి. ఈ నీళ్ళతోటే ఆవిరితోటే మన కర్రీ అనేది ఉడుకుతుంది. ఎందుకంటే మనం ఆయిల్ ఎక్కువ యూజ్ చేయట్లేము కదా, అందుకని ఆ స్టీమ్ తోటే కింద ఉడుకుతుంది. అలా ఉడికిన దాంట్లో ఒకసారి అంతా కలిపి దాంట్లో పసుపు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఎల్లిపాయలు వేసి మిక్స్ చేసిన పేస్ట్ యాడ్ చేసుకోవాలి మనం దొండకాయలకి. అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ దాంట్లో 1/2 కప్పు కొబ్బరి తురుము వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న దాంట్లో మళ్ళీ మూత పెట్టి అదేవిధంగా ఒక 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. నేను అలా ఎప్పుడైనా పచ్చిమిర్చి, జీలకర్ర, ఎల్లిపాయ వేసి పేస్ట్ చేసుకొని రెడీగా ఉంచుతాను. అదే మనం పచ్చిమిర్చి వేస్తే పిల్లలు తినరు, తీసి పక్కన పెడతారు. అందుకనే అలా చేసి పెడతాను. ఇప్పుడు మన వేడి వేడి దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది.